హలో తిరుపతియన్స్, మన పుట్టినరోజు, యానివర్సరీస్ లేదా మన లైఫ్లో స్పెషల్ డేస్ని ఆల్రెడీ ఈ ప్రపంచాన్ని చూసిన మన పెద్దవాళ్లతో కలిసి సెలబ్రేట్ చేద్దామా? అయితే ఒక్కసారి జాస్మిన్ ఓల్డేజ్ హోమ్ నియర్ జగ్జీవన్ పార్క్ నెక్స్ట్ లేన్ టు ప్యారడైజ్ రెస్టారెంట్కి వచ్చేయండి. ఇక్కడ 20+ బెడ్ రిడన్ ఎల్డర్స్ ఉన్నారు, మన ప్రేమ, మన సమయం కోసం ఎదురు చూస్తూ. ఇంకో అందమైన విషయం ఏంటంటే ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ ఫ్రీ అన్నదానం జరుగుతుంది. ఒక డోనర్ ప్రతిరోజు ఆర్ఫన్స్ మరియు పేదలకు భోజనం స్పాన్సర్ చేస్తారు. వారి పేరు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తారు. మీరు కూడా మనీ డొనేట్ చేయొచ్చు, ఫుడ్ డొనేట్ చేయొచ్చు, రైస్, దాల్, గ్రాసరీస్ లాంటి అవసర సామగ్రి అందించవచ్చు. మరి ముఖ్యంగా మీ డొనేషన్స్ కి 80G ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా వర్తిస్తుంది. కానీ అందరికన్నా విలువైన డొనేషన్ ఏంటి తెలుసా? మీ సమయం. ఇక్కడున్న మన పెద్దవాళ్లతో కొన్ని నిమిషాలు మాట్లాడండి, వాళ్లతో నవ్వండి. వాళ్లకి మీరే ఒక కుటుంబంలాగా అనిపిస్తారు. మీరు విజిట్ చేయాలి అనుకుంటే లేదా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కోసం QR కోడ్ని స్కాన్ చేయండి. ఇంకా ఎలాంటి సమాచారం కావాలి అన్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మన పెద్దవారి జీవిత అనుభవాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం. తిన్నాడు ఉన్నారు కాబట్టి లేకపోతే పచ్చి తిరుమల కూడా దొరుకుతా. తెలుగు కాదు, కన్నడ, హిందీ, ಕನ್ನಡ ಆಗ್ತದೆ ಈಗ ಕನ್ನಡ ಗೊತ್ತಾಯ್ತೀರಾ? తమిళ్ తెరియా? అందరిని ఎంకరేజ్ చేస్తారైతే పాలిటిక్స్ లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అక్కడ మోడీ మోడీ ఉంటేనే మంది రాహుల్ గాంధీ రాబట్టే కాదంటే వ్యక్తిగతంగా జైలాంటి ఇది లేదు. ఆ పార్టీ అంటేనే మనకు ప్రగతి ఏం సాధించారు వాళ్ళు. మనకు తాతంత మంచి ఇన్నేళ్లలో ప్రగతి ఏం సాధించారు. ఇప్పుడు బాగా ప్రగతి ఉంది. మీరు అందరికి తెలుసు కదా, అభివృద్ధి బాగుంది అంటున్నారు. వాళ్ళు ఓనర్స్ అంటారు, బిడ్డలు పాపం బాగా పడతారు. అందరూ వాళ్ళు బాగా తింటారు. బాగుందా? బాగా చూసుకుంటే అందే లేదా అమ్మా? నేను కూర్చొని ఉండేదే కష్టం నాకు. ఇక్కడైతే కూర్చుంటే మీరు అట్లా వస్తే నేను చేస్తూ ఉంటే అసలు ఏం కాదు, ఏం కాదు, ఏడ్చకూడదు. అదే అక్కడ కూర్చోలేను. అట్లా వస్తుంటే లేకపోతే కూర్చోవస్తుంది. ఎవరు చేసుకోవాలి. ఏం కాదు, ఏడ్చకూడదు, ఏడ్చకూడదు. సరేనా? ఏమైంది? ఇప్పుడు సంవత్సరం ఒక సంవత్సరం 6 అప్పుడు అట్లా కొడుకున్నా అయిపోయింది. మళ్ళీ ఇంత పోనాడు నమ్మకమే పోయి. సరే సరే ఏడుస్తామండి, ఏడవద్దని కూడా. సరే ఏడవకండి. ఏం పేరు మీ పేరు? వెంకటమ్మ. ఏం చేస్తుంటున్నారు ఇక్కడ? 6 months నుంచి ఉంటున్నారా? ఎట్లున్నావా మీకు ఇక్కడ? భోజనం అంతా మంచిగా పెట్టారా? మందులు ఇస్తారా? మాకేం రోజు ఇస్తారా? ఎప్పుడన్నా ఏదన్నా ఫోన్ చేశారా? కమలమ్మ. ఎన్ను ఏ ఊరుమా? ఇక్కడ శ్రీనివాసపురం. శ్రీనివాసపురం రాయలసీమ స్కూల్లో పార్కు రాయలసీమ స్కూల్లో ఒక ఇక్కడ ముత్తం పైన 4 4 రోజులు వస్తుందా? అదే నేను కొద్ది రోజులు బాగైతే బెంగళూరులో కొడుకున్నాడు, ఏడో కొడుకున్నాడు. ఇద్దరు కొడుకులా? 2 కొడుకులే. పెళ్లి అయిపోయాక ఆయన కూడా జాబ్స్ చేస్తున్నా.
సాఫ్ట్వేర్ పెద్ద చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి బిజినెస్ కూతురు ఎవరు లేరా? కూతురులేనా మీకు కొడుకులు ఇష్టమా కూతుర్లు ఇష్టమా? కూతురు ఇష్టమే నాకు లేదా ఆడబిడ్డ అంటే ఇష్టం నాకు ఎవరికి కానీ అన్ని పూలు వచ్చినా ఏం వచ్చినా కొన్ని ఇస్తాం ఆడబిడ్డ అంటే ఇష్టం ఫంక్షన్స్ కదా చూస్తా పెద్ద చాలా ఇష్టం ఏది వస్తుందా విలన్ ఎవరమ్మా? విలన్ ఆ? రంగులు రాసినాం ఆ, విలన్ని చంపేద్దామా? ఆ? వద్దా చంపేద్దాంలేమ్మా విలన్ని. ఎవరు మా నేను నేర్పించే వాళ్ళ? భోజనం చేశారా ఇప్పుడు? సరే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు ఇక్కడ? ఇల్లేనా? ఉమ్. ఏ? ఉమ్. ఉమ్. భోజనం చేసినారా? బాగుంటుందా ఈడ? సీరియల్ చూడరు మీరు? సీరియల్ కానీ ఎలాగైపోతాను తీసేసి అంటే ఇక్కడ ఈ రూమ్ కూడా ఇక్కడ ఆ పక్క సారీ సీరియల్ బాధ్యత కదా, అది చూసుకోవాలి కదా, వాళ్ళని చూసుకోవాలి. అవ్వ వాళ్ళు బాగా కథలు చెప్తారా? చెప్తారా? పదమూడు కథలు ఎవరైనా చెప్తారు అంటే వాళ్ళు బాధ వేసినప్పుడు నన్ను తెచ్చి పడేసినారు, నీకు బాధ్యత ఎక్కువ అయిపోయింది, నా వల్ల నువ్వు బాధపడతాను అనేసి అంటారు. పదమ్మా. మాట్లాడతారంటే మాట్లాడతావా? మాట్లాడతావు. నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? లే మాట్లాడతారంట, మాట్లాడు. అడగండి అడగండి అడగండి, బాగా మాట్లాడు. ఏమోలే. బాగా చూసుకుంటాందా? టైంకి బాగా మంచి ఫుడ్ పెడతాందా? అన్నం పెడతాందా? బాగుంటుందా అన్నం ఈడ? కూడా అయితే ఉంటారు వాళ్ళ అవసరాలన్నీ చూసుకోవడానికి, మందుల దగ్గర నుంచి మళ్ళీ ఫుడ్ అన్ని ప్రతి ఒక్కటి తనే చూసుకుంటున్నారు. అక్క పేరు సరళ, తనతో ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ అక్క. హాయ్. ఎట్లా మీకు పేషెంట్స్ మీకు ఎలా అనిపిస్తారు? పేషెంట్ లాగా అనిపిస్తారా లేకపోతే లాగా అనిపిస్తారు? సో మీకు ఎట్లా మంచిగా మాట్లాడతారు? బాగా కథలు చెప్తారు. నేను ఎక్కువ టైం పాస్ చేస్తాను. నమస్తే అమ్మా. నమస్కారం చెప్తాను చూడు. నమస్కారం అవ్వ. నువ్వు బాగా టైం పాస్. ఏమా ఏమన్నా కథ ఉందా? ఏమన్నా కథ ఉందా చెప్పు. అది కూడా చేయకూడదు. ఎందుకు 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 పెట్టకూడదు? ఏమన్నా రీజన్ ఉందా అని? దేవుడికి పెట్టాలంట. పెద్దవాళ్ళకు పెట్టకూడదా? పెద్దవాళ్ళకు దండం పెట్టకూడదా? పెట్టకూడదా? పెద్దవాళ్ళకి దండం పెట్టి కాలం అయ్యా. అబ్బా ఏం భారీ డైలాగ్ వేసినావు. ఎవరు చెప్పినారు వా దండం పెట్టకూడదని? నీకే మాట్లాడిద్దామని వచ్చిన. నువ్వు బాగా మాట్లాడతావు అంటే వచ్చినావు. నువ్వు బాగా మాట్లాడి చెప్తావు అంటే వచ్చినావు వా. చాలా దూరం నుంచి వచ్చినాం మేము. నువ్వు బాగా మాటలు చెప్తావు చూడు ఎంత బాగా చెప్పావు. ఈ ఊరేనా? తిరుపతి కదా, అందుకే అలా గట్టిగా ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు?
కలస్తే బాగుంటుంది ఆడ. మూడేళ్ళు అవుతుందా? మంచిగా ఉందా ఇక్కడంతా? భోజనము అంతా బాగా నస్తుంటారా? చూసుకుంటుంటారా? ఏదైనా ఎక్కడన్నా వాళ్ళు బాగాలేనప్పుడు సార్ వస్తారా? చూసుకుంటారా? భోజనం అంతా బాగుంటుందా? పండ్లు అన్నీ ఇస్తా అంటారు. ఎవరన్నా వస్తా అంటారా మధ్యలో? ఎవరన్నా వస్తా అంటారా చూడ్డానికి? ఫంక్షన్స్ ఉమ్.